లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. జాగ్రత్తగా డీల్ చేయాలి. వాడెవడో గాని మన గంగాధరాన్ని కిడ్నాప్ చేసి తప్పు చేశాడు. వదినా, అడ్రస్ ఇదే. ఆ కిడ్నాపర్ చెప్పిన ఫారెస్ట్ గేట్ కూడా ఇదే. అక్కడ సెక్యూరిటీ కూడా లేనట్టుంది. ఎవరూ లేకపోతే ఏంటి, బ్యాగ్ అక్కడ పెట్టమన్నారు కదా. వదినా, ఒక్క నిమిషం. ఈ బ్యాగ్ తీసుకెళ్ళండి. ఈ బ్యాగ్ ఏంటి? మీకు ఫోన్ చేయడానికి ముందే విక్రమ్ అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు. డబ్బు బ్యాగ్ కాకుండా ఇంకొక బ్యాగ్ పెట్టమని చెప్పాడు. అదేంటి చైతన్య, ఏదైనా తేడా వస్తే? వదినా, మీరేం భయపడకండి, తీసుకుని వెళ్ళండి. వదినా, వచ్చేయండి వదినా. ఆ కిడ్నాపర్కి డబ్బు పెట్టామని ఫోన్ చేయొదినా.
ఎక్కడ వాళ్ళు? మోసపోయాం శర్వాణి, మోసపోయాం. ఛా! అంటే మనం బిల్డింగ్ చుట్టుముట్టినట్టు కిడ్నాపర్స్ కి ముందే తెలిసిపోయినట్టుంది. బిల్డింగ్ మొత్తం వెతుకుదాం, రండి రండి. ఏంటి చైతన్య, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బ్యాగ్ కూడా అక్కడే ఉంది, ఎవరు రాలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయొద్దునా? చైతన్య, కిడ్నాపర్ ఫోన్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడొద్దునా? హలో. ఏంటి మేడం, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేనేం చేశాను? మీ డబ్బులు మీరు చెప్పిన చోటే పెట్టి వెయిట్ చేస్తున్నాను. అక్కడ నువ్వు డబ్బులు పెట్టావు, కానీ మీ వాళ్ళు నేనున్న చోటు కనుక్కొని నన్ను పట్టుకుందామని వచ్చారు. తప్పు చేశారు. నేను ముందే గమనించి నా జాగ్రత్తల్లో నేనుండి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను. వాళ్ళు పిచ్చి కుక్కల ఆ బిల్డింగ్లో నా కోసం వెతుకుతూ ఉన్నారు. నేను గంట క్రితమే ఆ బిల్డింగ్ ఖాళీ చేశాను. ఏయ్, నన్నే మోసం చేద్దామనుకున్నావా? అయ్యో, మిమ్మల్ని మోసం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ప్లీజ్. అయ్యో, చాలా పెద్ద తప్పు చేశావు. నేను ముందే చెప్పాను,
తెలివితేటలు ఉపయోగిస్తే నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను అని అయినా వినకుండా మోసం చేశావు. ఇప్పుడు నీ బిడ్డనేం చేయాలి? చంపేనా? చంపేనా? నేను మాట్లాడతాను. సార్ మీకు దండం పెడతాను సార్. బాబు నేను చేయకండి సార్. మా వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించండి సార్. డబ్బు రెడీగా ఉంది. బాబుని ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళండి ప్లీజ్. బాబుకి ఎలాంటి హాని చేయకండి ప్లీజ్ సార్. 10 నిమిషాల తర్వాత మీరేం చేయాలో ఫోన్ చేసి చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. రేయ్, మీ అమ్మ తప్పు చేసింది. నీ చావుకు ముహూర్తం పెట్టింది. రెడీగా ఉండో. చైతన్య, నా బాబు నా దుర్మార్గులు చంపేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలరా భగవంతుడా? అయ్యో, విక్రమన్న ఏదో పొరపాటు చేసినట్టున్నాడు. మనం అక్కడికి వెళ్తే గానీ అసలు విషయం ఏంటో తెలీదు. ఊరుకోదినా? నా బాబు చైతన్య. అయ్యో బాబు. బాబుకేం కాదు వదినా, నువ్వేడోక. ముందు వెళ్దాం పదా. మనం జాగ్రత్త పడేలోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. విక్రమ్, బాబు ప్రమాదంలో ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి. ఆ కిడ్నాపర్ రేణుకకు ఫోన్ చేశాడేమో కనుక్కుంటాను. అన్నా, రేణుక గారు వచ్చారన్నా. బావా, నా బాబు. బావా శర్వాణి, నువ్వు వచ్చావా? అయ్యో, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఫోన్ చేసి బాబుని చంపేస్తా ఉంటున్నారు. రేణు ప్లీజ్ ఏడోకు. బాబుకేం కాదు. మీరు డబ్బు ఇంకా ఇవ్వలేదు కదా? లేదు, మా దగ్గరే ఉంది. ఆ కిడ్నాపర్ మళ్ళీ కాసేపట్లో ఫోన్ చేస్తా అన్నాడు. బావా, నా బిడ్డని ఇక్కడే నా బాబా దాచిపెట్టింది. బాబా, రేణుక! వదినా! వదినా! ఒసేయ్, నీ కొడుకు మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నావు. మీ నాన్న మళ్ళీ పుట్టాడని సంతోషపడుతున్నావు కదా? వీణ్ణే లేపేస్తే జీవితాంతం కుల్లి కుల్లి ఏడుస్తావు. ఆ రోజు నిన్ను పుట్టించిన బాబుని చంపాను. ఈరోజు నీకు పుట్టిన బాబుని చంపబోతున్నాను. రేణు, ఏడవకు. కూల్ కూల్ రేణు. బాబు ఎక్కడ? ఏడవకు. స్టాప్ స్టాప్. హలో. ఏయ్, నన్నే మోసం చేస్తావా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? నీ బాబుని చంపేస్తున్నాను.
నా పగ చల్లారింది, నా పగ చల్లారింది. బ్లడ్ రావడం లేదేంటి? వెయిట్ వెయిట్ విక్రమ్ చూడు, రారేను బాబు, శర్వణి నా బాబు. బాబు గంగాధరు, బ్యాగ్ లోంచి గంగాధరం ఎలా మిస్ అయ్యాడు? నేనే మిస్ చేశాను వికాస్. ఉరిశిక్ష నుంచి నిన్ను కాపాడి తీసుకొచ్చింది నా కోసం కాని పగ పగ అంటూ నువ్వు డేంజర్ లో పడుతుంటే చూడటానికి కాదు వికాస్. నన్ను చెంపదెబ్బ కొట్టినా చంపినా ఓకే, కానీ నేను నిన్ను వదులుకోలేను. అలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి బాబుని బ్యాగ్ లోంచి తీసేసి ఆ బ్యాగ్ లో బట్టలు సర్ది బాబుని మంచం కింద వదిలేశాను. తప్పు చేసావు రౌలి. నా వికాస్ కోసం నేను చేసింది కరెక్ట్. ఇంత చేసి నేను నా భార్య మీద ఏం పగ తీర్చుకున్నట్టు? ఓడిపోయాను, ఓడిపోయాను. రాయ్ విక్రమ్ బాయ్, రాయ్ నువ్వు స్కెచ్ చేస్తే దొరికిపోనీకి అవులేగాండి అనుకున్నావురా? అలీబాయ్ మనిషినే. అలీబాయ్ తమ్ముడిని చంపినందుకు ప్రతీకారంగా రేణుక కొడుకుని కిడ్నాప్ చేశాను. నీ మీద పగ సాధించడం కోసమే పిల్లాన్ని కిడ్నాప్ చేశాను, అంతేకాని డబ్బు కోసం కాదు. కానీ నా అజాగ్రత్త వల్ల బాబు మిస్ అయిపోయాడు. ఈసారికి వదిలిపెట్టేశాను. నువ్వు చచ్చే వరకు నిన్ను నీ వాళ్ళని ఇలానే టార్చర్ పెడుతూ ఉంటాను. గుడ్ బై. ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి?
వికాస్, దట్ ఈస్ వికాస్. నా మీద పగ తీర్చుకోవడం కోసం బాబుని కిడ్నాప్ చేశారా? నమ్మలేకపోతున్నాను. ఐమ్ సారీ విక్కీ. వసాయ్ రేణు, ఆనందపడకు. ఇది అంతం కాదు, ఆరంభం. ఆరంభం. జానకమ్మ తల్లి ఫోటో నా దగ్గరుంది. అది చూస్తే నీకు అర్థమవుతుంది తల్లి.